సేవకులకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ఆ వాక్యము తప్ప ఇంకేది చదవడానికి వీలు లేదు. 20 ఏళ్ళు అయిందనుకొని మీరు నమ్ముకొని 20 ఏళ్ళ సంధి మీరు మట్టలాదివారం రోజున యేసు ప్రభు గాడిద మీద యెరూషలేములో ప్రవేశించినాడు అన్న వాక్యం తప్ప వేరే వాక్యం ఏ సేవకుడు చెప్పినా మీరనే మాట ఏమిటంటే ఈయన కనీసం తెలివి ఉందా, మట్టలాదివారం రోజు వేరే వాక్యం ఎందుకు చెప్తాడు అని. కాబట్టి మరి ఎన్ని ప్రసంగాలని చేయాలి? ఇప్పుడు జాన్మతయ్య గారు చదివించిండు మత్తయి సువార్త 21వ అధ్యాయం. దాంట్లో నుండి మీరు 20 ప్రసంగాలు విన్నారేమో, లేక అంతకన్నా ఎక్కువ ప్రసంగాలు విన్నారేమో. మరలా చెప్పింది చెబితే సారు సిద్ధపడలేదు అంటారు, అంతేనే కాదు. పాత మేసేది ఎక్కడో చూసుకొని మొత్తం చెప్పిండే, అటు పోయిన సంవత్సరం చెప్పిందే మళ్ళీ ఇప్పుడు కూడా సార్ ఏం చేయలేదు, సిద్ధపాటు పడలేదు. ఇట్లా చాలా ఇబ్బంది. 4 పండుగలకు కూడా ఇబ్బందులే. కనుక ఈరోజు ఏం చెప్పాలి అని తర్జనభర్జనలో ఉండగా దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన మీ ముందు పెడతాను. ప్రారంభంలోనే మొదటి వర్తమానంలోనే చెప్పాడు ఈ యొక్క పండగ గురించి, అనగా యెరూషలేములో యేసు ప్రభువారు ప్రవేశించిన విజయోత్సవ ర్యాలీ. ఈ సంఘటన 4 సువార్తలలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుంటాము. మొదటి వచనం నుండి 17వ వచనం దాకా. మరి లూకా సువార్తలో కూడా 19వ అధ్యాయం 28వ వచనం నుండి 44వ వచనం దాకా. ఆ తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11వ వచనం దాకా. ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం దాకా. ఒకే విషయం 4 సువార్తికులు రాశారు అంటే అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరు కూడా దాన్ని మరవటానికి వీలు లేదు అని 4 సువార్తలు రాసినటువంటి దైవ సేవకుల చేత సంఘానికి అది ఒత్తి చెప్పబడింది. కాబట్టి ఆ ప్రవేశ విషయమై రాయబడిన లేఖనాలలోని ప్రతి పదము కూడా ప్రాముఖ్యమైనదని గమనించాలి. ప్రతి పదం కూడా ప్రాముఖ్యమైనది. కాబట్టి అతి శ్రేష్టమైనటువంటి దినమున యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఆయన విజయోత్సవముతో ప్రవేశించినటువంటి ఈ దినమున అన్ని వివరించడానికి సమయం సరిపోదు, కానీ ఒకే ఒక మాట మీ ముందు పెడతాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఆల్రెడీ మీ బైబిల్లో తీసి ఉంచుకున్నారు, అది అలాగనే ఉంచి లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని ఈరోజు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నాతో చెప్పండి. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం చెప్పండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దాని విషయమై ఏడ్చి. లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో యెరూషలేము ప్రవేశమును గూర్చినటువంటి ప్రారంభ వచనం మనకు కనబడుతుంది. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్ఫగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చునలేరు, దాన్ని విప్పి తోడుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుతున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువులకు కావలసి ఉన్నదని అర్థంతో
చెప్పడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుతుండగా దాని యజమానులు, మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగి, అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదండి. తరువాత వారు యేసునద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్తుండగా తమ బట్టలు జారిపడుకున్న పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుతూ ప్రభు పేరిట వచ్చు రాజు స్థింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ కూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము. అంత గొప్ప పని ఎక్కడ జరిగింది? ఆయన యెరూషలేములోనికి వెళ్తున్నాడు. అక్కడ ఆగాడు. యెరూషలేము కొండ శిఖరమున ఆయన ఆగాడు. బేతనీకి బెత్ఫెగాకు దగ్గరగా ఆయన ఆగాడు. అక్కడి నుండి చూస్తే యెరూషలేము మొత్తం కనబడుతుంది. పైన చూస్తే యెరూషలేము మొత్తం కనపడుతుంది. వర్లపల్లి బ్రిడ్జి దగ్గరికి వెళ్తే నీల్వా ఏ విధంగా కనబడుతుందో అలాగున యెరూషలేము కొండ మీద అనగా బేతనీ నుండి యెరూషలేమునకు వచ్చే మార్గములో ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ మీద ఊరి వెలపల ఉన్నప్పుడు ఆ కొండ మీద నిలబడితే యెరూషలేము మొత్తం కనబడుతుంది. ఆ కొండ దగ్గర ఆగాడు. ఇద్దరిని పిలిచాడు. ఆ గాడిద సంగతి చెప్పాడు. వారు గాడిదను తీసుకొని వచ్చారు. అద్భుతమేగా. శిష్యులు ఎంత సంతోషపడి ఉంటారు. యేసయ్య చెప్పాడు, మేము వెళ్ళగా అక్కడ గాడిద ఉంది, అది కట్టబడి ఉందని చెప్పాడు. అది కట్టబడే ఉంది. వాళ్ళు అడుగుతారని చెప్పారు. వాళ్ళు అడిగారు, మీరు ఇది సమాధానం చెప్పండి అని చెప్పాడు. మేము చెప్పగానే వాళ్ళు వదిలిపెట్టారు. అబ్బా మా దేవుడు ఎంత గొప్పవాడని వారు ఆనందంతో దంకులు వేస్తూ ఆ గొర్రెను ఆ గాడిదను గాడిద పిల్లలు తీసుకొని వచ్చారు. ఆ సంబరంలో వారి యొక్క గురువును సన్మానిస్తూ వారి పై వస్త్రములు తీసి ఆ గాడిద మీద వేశారు. అది కూడా యేసు ప్రభుకు సంతోషమేగా. ఆయనను గణపరిచిన శిష్యులను చూశాను, సంతోషపడాలి. ఆ తర్వాత ఆయన యెరూషలేములోనికి ఆ గాడిద ఎక్కి వస్తూ ఉండగా జన సమూహములు ఆయనను ఆహ్వానించడానికి అన్నట్టుగా వారు కూడా ఆయనతో పాటు సమూహంగా వస్తూ ఆయనను గణపరుస్తూ కేకలు వేశారట. ఆయనను గొప్ప చేస్తూ కేకలు వేశారట. చూడండి 36 వచనం. ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగునా అరచని ఒలీవ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపిస్తున్నప్పుడు శిష్యుల సమూహం అంతా సంతోషముతో ప్రభు పేరిట వచ్చు రాజు. కాబట్టి అంత ఆనందదాయకమైనటువంటి సమయం అది, సందర్భం అది. శిష్యులు మాట వింటున్నారు, ప్రజలు కేకలేస్తున్నారు. ఆయన కాదు, ఆయన ఎక్కిన గాడిద కాలు భూమి మీద పెట్టకూడదని ఆ ఎక్కిన గాడిదను కూడా కనపరుస్తూ వచ్చినప్పటి వారు తమ వస్త్రములను దారి పంట పరుస్తూ ఉంటే ఆయన సంతోషపడాలి, ఆయన ఆనందపడాలి. చూసావా, ఎన్ని రోజులు నన్ను ఎవడూ గమనించలేకపోయారు, కానీ ఈ రోజైనా నన్ను గుర్తించి గమనించి నన్ను ఈ విధంగా ఘనంగా భావించి యెరూషలేములోనికి నన్ను ఆహ్వానిస్తున్నారు అని అనుకోవాలి. కానీ ఒక మాట ఏమిటంటే ఆ మాట 41వ వచనంలో ఉంది. ఆయన పట్టణమునకు సమీపించుచున్నప్పుడు దాన్ని చూచి దాని విషయమై జెరూషలేము ఆయన యెరూషలేమును చూచి ఏడ్చి. పండగ రోజు ఎవడు ఏడుస్తాడండి? పండగకు ముందు ఏడ్చి కొత్త బట్టలు సంపాదించుకుంటారు, పండగ రోజు నవ్వుతారు. అంతేనా కాదు? పండగకు ముందు రోజు ఏడుస్తారు, రాత్రి అయినా ఏడ్చి వారణారాయణ సైడ్ దగ్గర ఒక డ్రెస్ కొనుక్కొచ్చుకొని పండగ రోజు నాకు సంతోషంగా ఉంటుంది. కానీ ప్రభువు పండగ రోజు ఆ పట్టణమును చూచి ఏడ్చి. పండగలో నువ్వు కేకలేస్తావు, పండగలో నీ ఆర్భాటం అంతా చూపిస్తావు, పండగలో నీవు భూమి మీద ఉన్న భక్తులలో చాలా గొప్ప భక్తుడివని వేషం వేసుకొని దేవుడికి కనబడతావు.
కానీ దేవుడు చూడగలడు. గాడిదను చూచాడు, కానీ ఈ గాడిద లోనికి చూచి ఆయన ఏడ్చాడు. నా మాట జాగ్రత్తగా వినండి. గాడిదను చూచాడు, ఎడవల, అది గాడిద, దాని కొరకు ఏడుస్తే లాభం లేదు. కానీ యెరూషలేమును చూచి, నన్ను చూడటం కాదు, నా లోనికి చూచి ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. పండగ రోజు ప్రభు ఏడ్చాడు. ఆ రోజు తిండి తిని ఉంటాడంటారా? లేదు. ఆయన గుండె నిండా కన్నీళ్ళే. ఆయన గుండె నిండా కన్నీళ్ళే. ఆయనకి ఏది మనస్సున పట్టలేదు ఆ రోజు. ఆయన గుండె నిండా బాధ, వేదన, దుఃఖం. కాబట్టి యెరూషలేమును చూసి, ఆ పట్టణం సమీపించుచుండగా దాన్ని చూచి ఆయన ఏడ్చాను. ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకునే సందర్భంలో, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి రాగా, ఆ తెరవబడినప్పుడు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఏమన్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను దేవుణ్ణి సంతోష పెట్టినటువంటి కుమారుడు. దేవుని స్వరూపములో చేయబడినటువంటి మనలను చూచి ఆయన ఏడుస్తున్నాం. తండ్రి ఏమన్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. కానీ దేవుణ్ణి ఆనంద పెట్టినటువంటి యేసు ప్రభువారు యెరూషలేమును చూచి ఏడ్చాడట. రూపాంతరపు కొండ మీకు అందరికీ జ్ఞాపకం ఉని ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన రూపాంతరము చెందినప్పుడు ఏం జరుగుతుందో శిష్యులకు అర్థం కాలేదు. వారు అలాగునే ఆయన ముఖ రూపము మారుతూ ఉండగా, శిష్యులు అలాగున ఆయన ప్రదేశంగా చూస్తూ ఉండగా, వారి మీద ఒక మేఘం వచ్చి ఆవరించుకున్నది. ఆ మేఘంలో నుండి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అనేటువంటి స్వరం అక్కడ మాట్లాడింది. యేసు ప్రభు వారు తండ్రిని, పరలోకపు తండ్రిని సంతోషపరిచిన వారు. కానీ యేసు ప్రభు వారిని మనం ఏడ్పించే వారముగా దేవుణ్ణి సంతోష పెట్టిన యేసును ఏడ్పించినటువంటి యేసు అంటే అర్థం ఏమిటంటే, మనము ఇండైరెక్ట్ గా దేవుణ్ణి కూడా ఏడ్పించినాము. ఎందుకు మనం బ్రతికి అన్నట్టు. కాబట్టి యెరూషలేమును చూచి ఆయన ఏడ్చాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఎంతమంది వచ్చారు అంటే సమూహాలు వచ్చారు. ఆయనను ముందు ఒక సమూహం, మత్తయి సువార్తలో ఆయనకు ముందు ఒక సమూహము, ఆయన వెనకాల లెక్కలేదు. 100 మంది అందామా, 200 మంది అందామా, కాదు, లెక్కలేదు. సమూహములు వచ్చాయి, ఆర్భాటాలు చేశాయి. వారి యొక్క భక్తి ఏ స్థాయిలో ఉందో చూపించడానికి బట్టలు పరిచారు. కానీ ఆయన ఏడ్చాడు. రిజల్ట్ లేని ఆర్భాటం అది. ఆయనను సంతోష పెట్టిన ఆర్భాటం. మత్తయి సువార్తలో మనం చూడగలిగితే 21వ అధ్యాయము 17వ వచనం చూడండి. లూకా సువార్త ముయ్యకు మీరు అటు ఇటు మనం తిరగాల్సి వస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 17వ వచనంలో యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశిస్తూ ఉండగా ఆయన ముందు సమూహమే, ఆయన వెనకాల కూడా సమూహమే. ఇంతవరకు వాక్యం చెప్పాడు. చిన్నపిల్లలు కూడా ఆయన ఏం చేశారు అంటే, చిన్నపిల్లల నోట స్తుతి అనేది నిర్మించబడింది. అంత గొప్ప ఏర్పాటు, అంత గొప్ప ఆహ్వానం, అంత గొప్ప ఘనత ఆ రోజు సంభవించింది. చుట్టూ జనం,
కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, వారిని విడిచి, నాతో చెప్పండి, యేసు, నాతో పలకాలి అందరూ, యేసు వారిని విడిచి, ఎవరిని విడిచి? సమూహాలను విడిచి. He left the crowds. సమూహాలను విడిచి అని అర్థం. వేల మంది వచ్చారు, వారి యొక్క విశ్వాసాన్ని చూపారు, భక్తిని చూపారు, ప్రేమను చూపారు. వారిని విడిచి అనేటువంటి మాట చెప్పండి. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. వారిని విడిచి వందల మంది ఆహ్వానించారు, కానీ యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళారు. వారి సహవాసం ఆటికే, పండగే, బట్టలు వేసే వరకే, చెట్ల కొమ్మలు నరికే వరకే, కేకలు వేసే వరకే. తర్వాత వారి భక్తి సున్నా. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. పన్నెండు మందితో కూడా, ఎంతమందితో పోయాడు? వారిని విడిచి 12 మందితో కలిసి పోయాడు. 12 మంది మాత్రమే ఆయన గుర్తింపదగిన భక్తిలో బతుకుతున్నారు. మిగిలిన సరుకు పొట్టు. ఏడుపు రాక ఏమొస్తుంది? నీ కేకలకు ఆయనకు ఒరిగిందేమిటి అన్నట్లుగా దానిని చూసి వీళ్ళు కేకలేస్తూ ఉంటే కనపడని కన్నీళ్లు యేసు కంట కారుతూ ఉన్నాయి. ప్రజలు అనుకుంటూ ఉన్నారు, మేము చూపించిన ఈ భక్తికి, మేము చూపించిన ఈ ఘనతకు, మేము చేస్తున్నటువంటి ఈ ఆహ్వానానికి కరిగి ఆయన ఆనంద బాష్పాలు గారుస్తున్నాడు అనుకుంటున్నారు. కాదు, అవి ఆనంద బాష్పాలు కాదు. అది వారిని చూచినప్పుడు, వారి అంతరంగాలను ఆయన గమనించినప్పుడు, వారి అంతరంగాలలో అది నిజం కాదని తెలిపోయినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. He was crying. ఆయన ఏడుస్తున్నాడు. జాగ్రత్త. నిన్ను చూచి నీతో కలిసి బేతనియకు వెళ్తాడా, లేక ఆయన నిన్ను చూచి ఏడ్చి నిన్ను విడిచి బేతనియకు వెళ్తాడా? ఒక మాట, దేవుడు విడిచిన వాడిని, జాగ్రత్తగా వినండి, దేవుడు విడిచిన వాడిని లేక దేవుణ్ణి విడిచిన వాడిని భూమి మీద ఎవ్వడు బాగు చేయలేదు. గుర్తుపెట్టు. భయంకరమైన మాట ఏంటంటే ఆయన వారిని విడిచే. దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని కానీ ఒక పట్టణాన్ని కానీ విడిచేస్తాడో అయిపోయింది, ఇక నీ ఆట మొదలైంది. ఆ దేశం యొక్క ఆట ముగింపులోనికి. కాబట్టి దేవుడు విడిచి పెడితే లేక నువ్వు దేవుణ్ణి విడిచి పెడినా, ఈ రెండిట్లో ఏది కలిగినా ఇక నీకు భవిష్యత్తు లేదు. ఆయన ఇచ్చాడు. వాళ్ళు అనుకున్నారు సంబరముతో ఆయన ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు అనుకున్నారు. కాదు, మన యొక్క అంతరంగము ఆయన అనుకున్నట్లుగా లేదు. 3 కారణాలు చెప్తాను ఆయన ఎందుకు ఏడవలసి వచ్చిందో. మొదటి కారణం, ఆయన అనగా యేసు ఆయన లేఖనాలను నెరవేరుస్తూ ఉన్నప్పటికీ, ఆయన లేఖనాలను నెరవేరుస్తూ ఉన్నప్పటికీ ఈ యెరూషలేములోనికి వచ్చిన వాళ్ళు ఆయన నమ్మల. ఇది మొదటి కారణం.
ఆయన ఏడవడానికి గల మొదటి కారణం ఏమిటంటే యేసు అనగా ఆయన లేఖనాలను నెరవేరుస్తూ ఉన్నప్పటికీ యెరూషలేము వాసులు నమ్మల. రెండవ కారణం ఏమిటంటే ఆయన ఇచ్చిన అవకాశాలను ఆ ప్రజలు అర్థము చేసుకోలేదు, ఆగము చేసుకుంటున్నారు. కాబట్టి ఎడవలసి వచ్చింది. ఆయన ఇచ్చిన అవకాశాలను ఆ యెరూషలేము ప్రజలు అర్థము చేసుకోలేదు, కానీ ఆగము చేసుకున్నారు. కాబట్టి ఆయన ఏడ్చాడు, ఆయన ఎడవలసి వచ్చింది. ఇక మూడవ కారణం ఏమిటంటే ఆయన ఏర్పాటు చేసిన పండగలో ఆయననే చంపబోతున్నారు. కాబట్టి ఆయన ఏడ్చాడు. ఆయన పండగ ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన పండగలో ఆయననే చంపబోతున్నారు. కాబట్టి ఆయన ఏడ్చాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన లూకా సువార్త 19వ అధ్యాయం అది మూలవాక్యముగా 41వ వచనం మీ బైబిల్లో మూలవాక్యంగా పెట్టుకోగలిగితే, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. కాబట్టి ఆయన ఏడుపు ఎందుకు అంత సంబరం? మాట వినే శిష్యులు చెప్పినట్లుగా జరుగుతూ ఉన్నటువంటి ఆ క్రెడిట్ యేసు ప్రభువు పొందుతూ ఉన్నారు, సమూహాలు వస్తున్నాయి. కానీ ఏమిటి ఆయన దుఃఖానికి కారణం అంటే ఈ మూడు విషయాలు. మొదటి కారణం మత్తయి సువార్త 21వ అధ్యాయము ఇంతవరకు చదివిన వచనమే 4-5 వచనాలు ప్రవక్తలలో చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అన్నదే ఈ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువు పుట్టక ముందు, మరి దాదాపు 600 BC అనగా ప్రభువు పుట్టక ముందు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట. ఆరాధన వాక్యంలో చెబుతున్నప్పుడు శాస్త్రులు పరిచయులు కూడా ఆ గుంపు దగ్గర ఉన్నారు. బాగుపడినటువంటి వారు, దేవుని యొక్క స్వస్థత అనుభవించిన వారు ఆ గుంపులో ఉన్నారు. ఆ గుంపులో దేవుని వాక్య ప్రకారము, ఆయన ఇచ్చిన కాలమానం ప్రకారము దేవుని యొక్క క్రియలను జరిగించడానికి ఆసక్తి కలిగినటువంటి వారు కూడా ఆ గుంపులో ఉన్నారు. కాబట్టి అటువంటి జన సమూహము కలిగినటువంటి ఆ గుంపులో పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పాలకులు ఉన్నారు, మేలు అనుభవించినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఆ ప్రజలందరికీ ప్రభు రాక అనగా ఆ యెరూషలేము ప్రవేశములో ప్రభు వారికి గుర్తు చేస్తున్నది ఏమిటి అంటే లేఖనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అనేక సార్లు యెరూషలేములోనికి వచ్చాడు. ఇంతవరకు ఆరాధన వాక్యంలో మనం విన్నాం, చిన్నప్పటి నుండి ఆయన యెరూషలేములో ప్రతి ఏటా ఆయన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన వాడే. ఈరోజు యెరూషలేము కొత్త కాదు, యెరూషలేముకు యేసు కొత్తేమీ కాదు. కానీ ఈరోజు ఆయన ప్రవేశము వాక్యానుసారమైనటువంటి ప్రవేశముగా ఉంది. శాస్త్రులు పరిచయులు ఎవరు? వారు వాక్యాన్నంతా వడబోసినటువంటి వారు. వాక్యము మొదలుకొని రౌతు వరకు వారి ప్రధాన మీద ఏర్పాటు చేసుకునేటువంటి వారు. ధర్మశాస్త్రంలో ఏ కార్యం ఎప్పుడు చేయాలో ఎరిగినటువంటి వారు, ఏ శుద్ధీకరణకు ఏ పద్ధతి వాడాలో ఎరిగినటువంటి వారు, ఏ పాపానికి ఏ బలి అర్పించాలో ఎరిగినటువంటి వారు. అటువంటి వాక్య జ్ఞానము కలిగినటువంటి ప్రజల ఎదురుగా ఆయన యెరూషలేములో గాడిద పిల్ల మీద ప్రవేశిస్తూ ఉన్నప్పటికీ శాస్త్రులు పరిచయులు ఏమంటున్నారంటే ఈ కేకలను ఆపు అన్నారు. ఈ కేకలను ఏం చేయాలట? ఆపు. నీకు ఎంత వాక్యం తెలిస్తే ఎలా సారునే ఆగిపో అన్నాక యేసునే ఇక చాలు అన్నాక ఇంకేం లాభం?
నన్ను చూసి దేవుడు నెత్తి కొట్టుకోక ఇంకేం కొట్టుకుంటాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించిన నాటి నుండి ఈరోజు ఏదో ఇది ప్రత్యేకమైన వచనం కాబట్టి ఆ ఒక్క వచనం నెరవేర్పు వాళ్ళు గుర్తించలేకపోయారని అనుకోవడానికి వీలు లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాట, యూదుల రాజుగా పుట్టినవాడు రాజు దగ్గరకు వచ్చారు. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి డైరెక్ట్ గా హేరోదుతో అడుగుతూ ఉన్నారు. ఆ స్థానంలో రాజభవంతిలోనికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడుగుతూ ఉన్నారు. అరే నీకెట్లా తెలుసండి ఈ ఊర్లో రాజు పుట్టాడని? లేదు మేము ఆయన నక్షత్రమును చూసి తూర్పు దేశం నుండి వచ్చి తిని అన్నారు. హేరోదు రాజు వెంటనే శాస్త్రంలో పరీక్షలు పిలిపించి, ఇదిగో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు, రాజు పుట్టాడని చెప్తూ ఉన్నారు, అది పట్ల నక్షత్రమే వారిని నడిపించిందట, మీరు లేఖనాలను చూడండి అంటే వారు లేఖనాలని వెతికి నిజమే, ఇదిగో యూదా బెత్లెహేమా, నీవు ఈ పట్టణంలో దేనిలో కూడా అల్పమైన దానవు కావు, నిన్ను ఏలువాడు ఈ పల్లెటూరులో నుండి వస్తాడని లేఖనం చెప్పిందని ఆనాడు శాస్త్రులు పరిచయులు హేరోదు రాజుకు చెప్తారు. ఆయన జననము లేఖనాల నెరవేర్పని శాస్త్రులు పరిచయులకు, హేరోదు రాజుకు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, కలవదు కాదు, తెలుసు. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో, నా కుమారుని ఐగుప్తులో నుండి నేను పిలిచి తినే అన్నాడు. అది కూడా లేఖనము యొక్క నెరవేర్పే. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఆ లేఖనము నెరవేరింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో నజరేయుడిగా ఆయన పిలువబడతాడు అని లేఖనం ఉంది. అది కూడా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో నెరవేర్చబడింది. దేవుని యొక్క వాక్యంలో మనం ఈ విధంగా లేఖనాలను నెరవేర్చుకుంటూ లేఖనాల విషయమే ముందుకు కొనసాగుతూ చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, ప్రభువు మార్గమును సరళము చేయండి అనేటువంటి లేఖనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో నెరవేర్చబడింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యెరూషలేములో యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ప్రవేశించినప్పుడు ఆ లేఖనము నెరవేర్పుడు గుర్తించక వారు ఆయనను నమ్మలేదు అని యేసు ఏడవలేదు. ఆ లేఖనం నెరవేర్పుకు ముందు దేవుని గూర్చి రాయబడినటువంటి అనేక లేఖనాలు నెరవేర్చబడ్డాయి. అన్ని లేఖనాలు నెరవేర్చబడినప్పటికీ ఈ లేఖనం నెరవేర్చబడిన ఈ సందర్భంలో కూడా యెరూషలేము వాసులు ఆయనను ఏం చేయలేదు? నమ్మలేదు. ఎన్ని వాక్యాలు నేర్చుకున్నావు నువ్వు? ఆదికాండం తెలుసు, ప్రకటన గ్రంథం తెలుసు. అబ్రాహం మస్తు విశ్వాసాలు. ఆయన మస్తు విశ్వాసం. నీకేమైంది రోగం? నువ్వే విశ్వాసవి? ఆదివారం అనే స్వయ కూడా ఎడవకేం చేస్తాడు? ఆయనకు ఏడుపే మిగిలిందిగా. దేవుణ్ణి ఏడ్పించినటువంటి యెరూషలేము, దేవుని ఏడ్పించినటువంటి ఈ యెరూషలేము ప్రార్థనా మందిరం. వాక్యాలు ఎన్ని నెరవేర్చబడ్డాయి. ఇంకా ప్రభు పట్ల ప్రేమ, ప్రభు పట్ల విశ్వాసం, ప్రభు పట్ల ఆసక్తి సంఘములో కొరబడేటట్లుగా ఉంది. ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. అదేమిటంటే, యోహాను యేసు ప్రభు కన్నా 6 నెలల ముందు యోహాను పుట్టాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను అని ఆయనకు పేరు. ఆయన రాజులను సైతం లెక్క చేయకుండా మాట్లాడినటువంటి వాడు. యేసుక్రీస్తు యొక్క మార్గమును సరళం చేయటానికి వచ్చిన ఒక శబ్దం యోహాను. అటువంటి యోహాను గురించి ఆ దినాలలో, అనగా యేసు ప్రభువును జీవించినటువంటి దినాల్లో ఉన్నటువంటి గొప్ప మాట ఏమిటంటే,
చూడండి లూకా సువార్త 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. లూకా సువార్త 20వ అధ్యాయము 6వ వచనం. ప్రజలందరూ యోహాను యొక్క బాప్తిసం మనుష్యుల వలన కలిగినదని చెప్పిన కదా, ప్రజలందరూ మనలను యోహాను ఎంత చూడంటే, యోహాను ఇచ్చిన బాప్తిసం ఇచ్చి యోహాన్ అని పేరు ఆయనకు. ఆయన బాప్తిస్మము మనుషుల వలన వచ్చిందా లేక దేవుడి వలన జరిగిందా అని యేసు ప్రభు శాస్త్రులకు పరిచయులకు మరి ప్రశ్నించినప్పుడు వాళ్ళు మరి యోహాను యొక్క బాప్తిసం దేవుడి వలన రాలేదు, మనుష్యుల వలననే అది వచ్చింది అంటే యోహాను ప్రవక్త అని ప్రజలందరూ నమ్ముతున్నారు. పొరపాటున యోహాను బాప్తిసం మనుష్యుల వలనే కలిగిందని మనం అంటిమా. ఈ యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ రాళ్లతో కొట్టి మనల్ని చంపుతారు. యోహాను యొక్క బాప్తిస్మం దేవుని వలన కలిగిందని వాళ్ళు ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పవలసి వచ్చింది. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, యోహాను ఇశ్రాయేలీయులలో ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు అంటే, యోహాను యొక్క బాప్తిస్మం దేవుడి వలన కలిగిందని నమ్మెంత పవర్ఫుల్ గా ఉన్నాడు. అట్టి యోహాను యేసు ప్రభువుని గురించి ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువు బాప్తిసం చేసుకోవడానికి వస్తున్న ఆ సమయంలో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని. ఎవరు ఈ మాటలు చెప్పింది అంటే, యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మాన్ని ఒప్పుకోకపోతే ప్రజలు రాళ్లతో కొట్టి, నువ్వు శాస్త్రివా, పరిచయునివా, బోధకుడివా, నీవు అధికారివా, పరిపాలకుడివా వాళ్ళకి అవసరం లేదు. యోహానును గూర్చి తప్పుడు మాట ఒకటి మాట్లాడితే రాళ్లతో కొట్టి చంపుతారు. అట్టి యోహాను యేసు ప్రభువుని గురించి కళాఖండి ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. అంత పవర్ఫుల్ పర్సన్, అంత శక్తి కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని గూర్చి 3.5 సంవత్సరాల క్రితం ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని కరాఖండిగా చెప్పిన 3.5 సంవత్సరాలు అయిపోయింది. యూదులలో మార్పు రాలేదు, 12 మంది తప్ప. ఆయనకి ఏడుపు వచ్చేసింది. ఇంకేం చేయాలి వీరిని? మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ నా హృదయంలో సంతోషమేమీ లేదు. ఆయన ఏం చేశారు? అన్ని వాక్యాలు విన్నాము. ఎంతోమంది సార్లను మీరు చూడలేదు. గణేల్ సార్ తెలుసు, శ్రీధర్ సార్ తెలుసు, తొండన్న తెలుసు, ఇంకొకన్న తెలుసు. ఏది ఆదివారం సోయలేదే, ఆదివారం కూడా నీదే. మినిమం అది రక్తం పెట్టి కొనడానికి ఆరాధనకు సమయం ఇవ్వకపోతే ఏందండి? ఈ పండగలేందండి? పండగ విశ్వాసులు పరలోకం పోతారన్నాడా? కాదు కదా. 3.5 ఏళ్ళు ఆయనతో ఉన్నవారే యెరూషలేము ప్రవేశం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం యేసు ఆ 12 మందితో కలిసి బేతనీయకు నువ్వు విడిచ పనులు చేసావు, దులిపే అయిపోయింది అనుకున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. యేసు నీతో రాలేకపోయాడు. యేసుతో నీవు పోలేకపోయావు అని ఏడుపు తప్ప ఏం చేస్తాడు? బలవంతంగా నిన్ను భక్తునిగా చేసుకోలేడు. ఆయన ఆ సామర్థ్యం లేదు. ఆయన అటువంటి కరుడు కట్టిన ఉగ్రవాది కాదు. మా మతంలోకి రండి, మా మతంలోకి రాకపోతే మీకు రిజర్వేషన్లు ఇవ్వం, మీకున్న ఉద్యోగాలు తీసేస్తాం అని భయపెట్టి నిన్ను భక్తునిగా చేసుకునేటువంటి వాడు కాదు. ఆయన పట్ల ప్రేమని నీ అంతరంగములో అది
అభివృద్ధి చెందాలి. కాబట్టి యేసు ఏడ్చి పండగ రోజు ప్రభువును ఏడ్పించిన యవనాలు వేషగాంగనాలు. యూదులే కానీ యూదులు ప్రభువు బిడ్డలం, మేము అబ్రాహాము కుమారులమని వారి వేషం వేసుకున్నారు. జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఆయనకు అన్ని ఆర్భాటాలు చేస్తారు కానీ ఆయన వాక్యం వారిలో లేదు. పోతుంటారు, మీరేమో ఇటు పోతుంటారు, మీ ఎదురుగా బక్క చెక్క విశ్వాసులు బైబిల్ పట్టుకొని వస్తుంటారు. నీకు ఎప్పుడన్నా గుండె గుచ్చుకున్నదా? అబ్బో, ఈరోజు ఆదివారం కదా, నేను పోవాలి కదా. ఈ వాక్యం ఎట్లున్నదంటే 100 సంవత్సరాల విశ్వాస ఆదివారం రానే వాక్యం ఎట్లా ఉంటుందంటే, ఫోటో తరగతికి వాళ్ళు నేర్పించిన పద్ధతి ప్రకారం నీ కారణాలు 100 చెప్పు. ఒక కారణం, యేసయ్య నీ కొరకు చనిపోయాడని నీకు నిజంగా ప్రేమ ఉంటే. కులంలో మతంలో ఉన్నవాడికి ఆ ప్రేమ ఉండదు. మతంలో ఉన్నవాడికి ఆ ప్రేమ ఎందుకు ఉంటుంది? ఆయనలో ఉన్న వ్యక్తికి ఆ ప్రేమ. కాబట్టి ప్రభు ఏడుస్తున్నాడు. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో హృదయం అనే తలుపున నిలబడి నేను ఎవడైనా నా స్వరం విని నేను వానితో కలిసి ఏం చేస్తాను? ఆయన ఎక్కడున్నాడు? తలుపు బయట ఉన్నాడు. అది మన బతుకు. ఎడవకి ఏం చేస్తాడు? నువ్వు బట్టలేస్తే ఏంది, మట్టలు పట్టుకొని కేకలేస్తే ఏంది, నీ మనసులో ఆయన లేడు. ఆయన తడుతూ ఉన్న ఆయన స్వరాన్ని వినే మనిషిగా కూడా మనము అరిగిపోయిన టైపు గాడు ఎప్పుడు అదే చెప్తాడు. ఆయన గురించి మాట్లాడు, ఇంకో మాట చెప్పేదన్న, నీవే యేసుకు సంబంధించిన వ్యక్తిగా లేకపోతే ఎన్ని వాక్యాలు తెలియవు నీకు? చెప్పు, ఎన్ని వాక్యాలు తెలియవు? నువ్వు జయరాజు వాళ్ళ కుమార్తె వివాహానికి వెళ్ళినాం. అక్కడ పెళ్లి చేయడానికి ఒకసారి వచ్చింది బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ అట, అల్లూరి శ్రీను చెప్పింది. ఈయన 20 ఏళ్ల క్రితం నిలువైపు వచ్చింది సార్, ఆయన ప్రసంగం నాకు గుర్తుందన్నాడు. ఆయన ప్రసంగం ఏది 3 ముక్కలు చెప్పినావు పెళ్లిలో. ఏంది, ఏ ప్రసంగం అది? ఓర్పు నేర్పు. అబ్బా, అందుకే మేము కష్టపడాలి ప్రసంగం చేయడానికి. ఇటువంటి వాళ్ళు తక్కన పట్టేస్తారు. పోయిన సంవత్సరం చెప్పిన ప్రసంగం, అది 20 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రసంగం. ఓర్పు నేర్పు మార్పు. గుర్తుంది ప్రసంగం, అర్థమవుతుంది. ఎన్ని మంచి ప్రసంగాలు విన్నాం, కానీ ఆదివారం కూడా ఏంది బతికేంది? నీ ఇష్టం అంతే, ఆయన ఇష్టం ఏం లేదు. ఆయన ఇష్టం నెరవేరకుండా ఏం చేస్తుంది? ఈ విశ్వాసం ఏం చేశాడంటే ఆయనను బయటికి గెంటేశాడు. ఈ లోపల ఉండి ఈయన తలుపు వేసేసుకున్నాడు. ఇక ఆయన ఎంత తలుపు పెట్టినా లోపల ఆ శబ్దం వినపడటానికి అవకాశము లేదు. ఆయన ఒక భిక్షగాని పేరు. బయట ఉండి తలుపు తట్టుతూ ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాని యొద్దకు. ఆయనకు రోషం లేదా? ఆయనకు రోషం లేదు. అరే, వాళ్ళు తలుపేసుకున్నాడు, నీ ముఖమే చూడడం నాకు ఇష్టం లేదని తలుపేసుకున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోవచ్చుగా. అక్కడి నుండి అలా వెళ్ళిపోయేవాడు. ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన అవసరమే. ఆయన అలా వెళ్ళిపోయేవాడు కాదు. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా నీవు ఆయన స్వరూపం, నీలో ఆయన ఆత్మ ఉంది కాబట్టి నిన్ను తాను ఉన్నటువంటి పరలోకంలో చేర్చడానికి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత అవమానమైనా, ఎంత శ్రమ అయినా, ఎంత ఇబ్బందికైనా ఆయన ఓర్చుకోవడానికి సిద్ధం.
కాబట్టి ఇన్ని వాక్యాలు, ఇన్ని ప్రవచనాలు, ఇంత గొప్ప ప్రవక్త అయినటువంటి యోహాను చెప్పినటువంటి గీతలాంటి వాక్యం, లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల అనే వాక్యము విని కూడా 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరలోక సంబంధమైనటువంటి ప్రసంగాలతో కూడా దంగని కరగని బల హృదయాలు అక్కడ నిలబడి ఉండగా ఆయన ఏడవవలసి వచ్చింది. ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన బయట ఉన్నాడు. రెండవది యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగితే లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన బయట ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన ఖాళీ చేతులతో ఉన్నాడు. లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా ఇక పని పాట లేదా, నేను రాకపోతే నీకేంది అని అన్నా, నేను టీవీ చూడాలి, నేను ఫలానా పనికి వెళ్ళాలి, నేను ఫలానా కార్యక్రమంలో అబ్బో వాళ్ళందరి మధ్యలో నేను లేకపోతే నా పరపతి డౌన్ అయిపోద్ది, లేకపోతే నా పోస్ట్ హూస్ట్ అవుద్ది, నీకన్నా వాళ్ళ దగ్గర వాళ్ళ పక్కన వాళ్ళ సోది అంతా నేను వినకుండా ఉండకపోతే నాకు పుట్టగతులు లేవు, నేను వాళ్ళ మధ్యలోనే జీవించాలి, వాళ్ళలాగానే ఉండాలి. నీ చేతులు ఎందుకు దీనివల్ల కాచుకొని ఉంటావు, ఎందుకు నొప్పి పుడితే నువ్వు వెళ్ళిపో. ఆయన బయట ఉన్నాడు, ఆయన చేతుల్లో నువ్వు లేవు. దినమెల్లా చాటాడు కానీ నువ్వు లేవు, నీ కొరకే చాటాడు. లోబడనొల్లని వాడవని ఎరిగే దినమెల్లా కానీ నువ్వు రాకపోతే ఏడవకి ఏం చేస్తాడు? వాక్యం తెలియదా అంటే మొత్తం తెలుసు నీకు భయం. దాని తెలిస్తే ఏం లాభం? వాళ్ళు బొమ్మకు మొక్కల ఇప్పుడు ఎంత జబర్దస్త్గా బొమ్మల దగ్గరికి పోతున్నారు, ఎంత జబర్దస్త్. ఇదా నేర్చుకున్నది? ఆయన చేతుల్లో లేవు, ఒట్టి చేతులతో నిలబడి అడుగుతున్నాడు. ఇంత చేసినా నాకు కలిగిన ఫలితం ఇదా? నాకు వీరు ఇచ్చేటువంటి ప్రేమ, చూపించేటువంటి కనికరం ఇదా? నేను చివరికి ఒట్టి చేతులతో నిలబడిన ఒట్టి మారునైపోవాలి. 12 మంది ఉన్నారుగా, ఇంకెందుకు ఏడుస్తావు? కాదు, నువ్వు కావాలి ఆయనకు. ఆ 12 మందితో నువ్వు లేకపోతే ఆయనకు సంతోషము లేదు. నేను రామండి, ఎప్పుడు మా మీద పడి ఏడుస్తాడు పాస్టరు, నేను రామండి మా మీద పడి ఏడుస్తాడేమిటి? ఉన్న వారిలో నువ్వు లేకపోతే నాకు నెమ్మది. 12 మందిలో నీవు లేకపోతే, కట్టలు వరిచిన నీవు, కేకలు వేసిన నీవు, కొమ్మలు నరికిన నీవు, ఆ పాటలు చేసిన నీవు లేకపోతే ఆయనకు సంతోషము లేదు. వట్టి చేతులతో పోయినట్లు 12 మందితో ఆయన తిరిగి వెళ్ళాను. దినమెల్లా చేతులు దాస్తే నువ్వేమట కూర్చోనివి కాదు. వాళ్ళు విలుపుతున్నా దగ్గపోతా, నాకు 10వ పరక దొరుకుతాయి, ఈరోజు తినడానికో తాగడానికో, రేపు పొద్దున నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇదిగో 4 ఓట్లు పడడానికో ఉపయోగపడతాయి. నిన్ను నమ్ముకుంటే నాకు ఒరిగేదేమి? ఆయన ఏడుస్తున్నాడు. 3.5 సంవత్సరాల్లో లేఖనాలన్నీ విని చివరికి లేఖనాలన్నీ నీళ్ళ పాలైపోయినట్లుగా లేఖనాలన్నీ నెరవేరుతున్నప్పటికీ వారు యేసును అంగీకరించలేదు. ఎంతమందితో
యెరూషలేములోనికి అడుగు పెట్టాడు. ఆ 12 మందితోనే ఏడ్చుకుంటూ యెరూషలేమును దాటిపోయాడు. ఏడ్చుకుంటూ ఏం సంతోషం పెట్టామండి ఆయన. నీ భక్తి నీకు పెద్ద కొండ తీరు కనపడుతుంది కదా నీ భక్తి. బైబిల్లో నీలాంటి భక్తి ఎవరైనా చేయించారా? ఎవరైనా చేశారు నీలాంటి భక్తి? ఒకరిని చూపి అబ్రహాం 24 గంటలు ఎందుకు అనుకుంటున్నావు? చెడ్డకు మెస్సుగా పెట్టిన వాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు? అబ్రహాం లాగా వదిలిపెట్టలేని భక్తి ఎందుకు? ఆయన నేర్పించడానికేగా. ఇస్సాకులాగా ఆ బలిపీఠం మీద పండుకోవడానికి ఇష్టపడని ఈ భక్తి ఎందుకు? ఆయన నేర్పించడానికేనా. యాకోబులాగా దేవుడితో రాత్రంతా వెలుగులాడేటువంటి భక్తి లేదే ఎందుకు? ప్రార్థన లేదు, పాట లేదు ఎందుకు? మేము కూడా కూర్చోలేమండి. ఏడ్పించే కూడా ఏడ్పించే వ్యక్తివా? ఏం మూట పెట్టుకుంటున్నాం మనం? ఏమి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాము ఆలోచన చేయాలి. కాబట్టి మొదటిగా ఆయన ఎందుకు ఏడ్చాడు అంటే, ఆయన ఎందుకు ఏడ్చాడంటే లేఖనాలన్నీ వారికి తెలుసు, కానీ లేఖనాలను నమ్మని వారు. ఆయన వచ్చాడు మరలా 12 మందితోనే ఏడ్చుకుంటూ, ఒక్కడు మారలా లేదు, ఆయనతో సహవాసం లేదు. రెండవ మాట ఆయన ఇచ్చిన అవకాశాలను అర్థం చేసుకోలేదు, ఆగం చేసుకుంటున్నారు కాబట్టి ఆయన ఏడవలసి వచ్చింది. అవకాశం జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఇచ్చిన అవకాశం చూడండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 42వ వచనం ఆయన ఇచ్చిన అవకాశం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 42వ వచనం ఆయన ఏడ్చి 42వ వచనం నాతో చెప్పండి, నీవును నీ దినమందైనను. ఆ అక్షరాలు మీరు గమనించండి. అందరితో మాట్లాడడం లేదు, ఒక్క వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా ఆ మాటలు ఉన్నాయి. చెప్పండి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. రెండవ మాట ఏమంటున్నాడంటే, ఆయన ఇచ్చిన అవకాశం ఏంటంటే, నీ దినమందైనను. ఇది నీ దినం. ఇది ఎవరి దినం? ఇది నీ దినం. ఇది ఏ దినం? నీ దినం. నీ దినమందైనను, కనీసం నీ దినమందైనను ఆయన అనే మాట ఏమిటంటే, సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో లేదు. ఎన్ని దినాలు పోయినాయి నీ జీవితంలో? ఆ మాట చెప్పడం వెనుక ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు పండగకు వచ్చారు. ఏ పండగకు వచ్చారంటే పస్కా పండగకు వచ్చారు. వాళ్ళు ఏ పండగకు వచ్చారు? పస్కా పండగకు వచ్చారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రయాణ ఏర్పాట్లను బట్టి పండగ రోజు వాళ్ళు యెరూషలేముకు రారు. పండగ కన్నా ముందే వచ్చేవాళ్ళు. 1-2 వచనాలు త్వరగా చదువుతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనంలో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం. అది పండగ దినం. 11వ అధ్యాయం 55వ వచనం. పండగ సమీపమైంది. పస్కా పండుగ అంటే వచ్చే శుక్రవారం పండగ. యేసు ప్రభువుకు పస్కా రోజు సిలువ వేశారు. వచ్చే శుక్రవారం జరిగే పండుగ. కానీ వాళ్ళు ఈ రోజు కల్లా చేరుకున్నారు. ఎంతమంది చేరుకున్నారు ఈ రోజు కల్లా అంటే? పెద్ద సమూహం. ఆయన వెనక సమూహం, ఆయన ముందు సమూహం. శాస్త్రులు, పరిసయ్యులు, చిన్నపిల్లలు, శిష్యులు, దేవుని మేలును పొందినవారు.
కాబట్టి పండుగ రోజే వాళ్ళు వచ్చి పండుగను ఆచరించిపోయేవాళ్ళు కాదు. ఆ పస్కా పండుగ వచ్చే శుక్రవారానికి ముందే, అనగా ఈ రోజుకే వాళ్ళు వచ్చారు. ఈ రోజు రాలేదు, దీనికి ముందే శనివారం సబ్బాతు దినాన వాళ్ళు ఏ పని చేయరు. కాబట్టి శనివారం రాలేదు, దాని ముందు రోజు అనగా శుక్రవారం వచ్చేసారు. అనగా పస్కాకు వారం రోజుల ముందే ప్రజలందరూ యెరూషలేముకు వచ్చారు. 55వ వచనం నాతో పలకండి. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండేది కనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుకే, చెప్పండి, పండగ రాకమునుకే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చింది. కాబట్టి పండగ ఆచరించడానికి వారు దాదాపు వారం రోజుల ముందే వచ్చింది పస్కాను ఆచరించడానికి. పస్కా చాలా విలువైన ప్రాముఖ్యమైన పండుగ యూదులకు. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నాతో పలకండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. ఎన్ని రోజుల ముందు వచ్చాడు ఆయన? కాబట్టి పండగకు వచ్చే సమయం అది వాళ్ళ సమయం. ఇక ప్రతి వారం ఆదివారం రానులో కూడా దేవుడు పండగ అనేటువంటి అవకాశాలను సిద్ధపరిచాడు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత మనకు కూడా ఒక 4 పండుగలు కింద మీద పడి ఉన్నాయి. యేసు ప్రభు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ, ఇదొక పండుగ. ఇది చాలా మందికి తెలియదు, అందుకే ఇంకా రాలే. వాళ్ళకి పండగ సోయ కూడా లేదు. వాళ్ళ దృష్టిలో ఏకలింగం అనుకుంటూ ఒకే పండుగ, ఏంటి, క్రిస్మస్ పండుగ. అంతే, మిగిలినవి పండుగలు కాదు. వచ్చిన మీరు ధన్యులు, నేను కూడా ధన్యుని. కొంచెం ఉంది, మనకు కొంత ఊపిరి ఉంది అన్నట్లుగా. రైట్. క్రిస్మస్ పండుగ ఒకటి, ఇది మట్టల ఆదివారం ఒకటి, 3వది యేసు ప్రభువు సెలవు వేసిన గుడ్ ఫ్రైడే ఒకటి, 4వది ఏమిటి, పునరుత్థాన పండుగ. రోజు భక్తులుగా ఉండని వాళ్ళు పండగ రోజు అయినా భక్తులుగా అవతారం ఎత్తుతాం. అది సహజం, అవతారం ఎత్తుతాం, అంతే కదా. అదే ఏ పండగ వచ్చింది, అది గంగలో మునిగిందో చూడు. శివరాత్రి వాళ్ళు అవతారం ఎత్తినట్లు మనలు కూడా కొంతమంది పోయే అవతారము, మీరు ఎక్కువ నాకేంది కానీ ఎత్తాం కదా, అవతారం ఎత్తారు. రంజాన్కి ఎత్తే అవతారం, క్రిస్మస్కి అయితే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళను ఈ నీ దినం అందైనా అంటే, ఇక ఎప్పుడు మీరు వాక్యాలు, ప్రార్థనలు, ధర్మశాస్త్రం ఏం పట్టించుకోలేదు, కనీసం పస్కా పండగ పేరు మీద యెరూషలేముకి వచ్చినారు కదా. ఏ పేరు మీద? అంతే కదా. ఈరోజు పండగ మనం పోదాం అనేది కదా. క్రిస్మస్ రోజు హడావుడిగా వచ్చింది అనే ఆ అభిప్రాయంతో ప్రభు వాళ్ళతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ నీ దినమందైనను, అనగా పస్కా పండగ అనేటువంటి పేరును బట్టైనా మీరు ఈరోజు యెరూషలేములోనికి వచ్చారు. ఇది దేవుడమైన నేను మీకు అనుగ్రహించినటువంటి అవకాశం. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనిన యెడల నీకెంతో. రెండవ కారణం, నా ఏడుపు కారణం ఏంటంటే, నేను ఎందుకు ఏడుస్తున్నానంటే, పండగ అనేటువంటి అవకాశము పట్టుకొని నువ్వు మందిరానికి వచ్చావు. నీ దినమందైనను ఈ పండుగలో సమాధానకరమైన మాటలు తెలుసుకుంటే నీవు బాగుపడతావు. అర్థమవుతుందా బాగా భాష? అర్థమవుతుందా? పండగ రోజైనా నీ దినమందే. ఇక్కడ నుండి పండగ అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్తావు చూడు, ఇక నువ్వు ఏమి ముగుదాడు లేని నేను చెప్తున్నా అంతే. ఇక్కడ ఇక
ఇక పండగ రోజు కూడా వదులుతలేడు. ఇంకా ఒక్క వాక్యం మాట్లాడు, ఇంకా ఒక్క వచ్చిన మాట్లాడు, ఇంకా వదులుతలేడు. ఇక బయటికి పోదాం, టింగ్ 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 అని ఫోన్ మోగుతుంది. కట్టలు తెంచుకొని బయటికి, అమ్మాయ కొంచెం ఊపిరి పీల్చుకొని, అదా ఈ నీ దినమందైన ఈ దేవుడు ఇచ్చిన దినం, పండగ రోజు ఎందుకు గొంతు దించుకొని పండుగ రోజు కేకలు వేసుకుంటూ చెప్పాలి? నీతో మార్కులు వేయించుకోవడానికి చెప్తున్నాను నేను మంచి ప్రసంగికుడిని అనిపించుకోవడానిక? ఏం లాభం? కాదు. ఎందుకు ఆ ఏర్పాట్లు, ఎందుకు ఆరాటం, ఎందుకు గొంతు దించుకొని గుండె కొట్టుకొని వాక్యం చెప్పేది? నీకు అర్థం అవ్వట్లేదు. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా. జాన్వాసయ్య నిలబడి ఏమన్నాడు? మిమ్మల్ని ఒక ప్రశ్న, ఏమో ఎట్లా ఉన్నాం మనం బలకం, మనం బండలో ఏంటో యెరూషలేములో ప్రవేశించట, గాడిద ఎక్కినట్టు చేసేది. ఈయనేం దేవుడు, గుర్రమన్న ఎక్కకపాయ. ఏంది నీకు తెలిసింది? ఏం ఎక్కకపాయ? నీకే ఏడికే ఏం తెలుసుకున్నావు? ఏది ఏ క్రమం వచ్చింది? నీ పండుగలు దాటిపోయినాయి. అర్థం అవుతుందా? ఈ నీ దినమందైనను ప్రశ్న ఏమిటంటే, పండగకు వచ్చావు. ఒకే ప్రశ్న ప్రభు అడుగుతున్నాడు, నీ దేవునితో నీకు సమాధానం ఉందా? కూర్చున్నావు. నేను నిలబడ్డాను, నువ్వు కూర్చున్నావు. ఒక ప్రశ్న, నీకు నీ దేవునికి సమాధానం ఉందా? సస్పెక్ట్ పోతుంది. సూటిగా చెప్పుకుందాం, మన మనస్సుకు మనం చెప్పుకుందాం. ఇంట్లో ఏం చెప్తున్నామంటే తల్లిదండ్రులు పిల్లలతో పండగప్పుడు వాళ్ళు 6 రోజులు ముందు వచ్చారు, 7 రోజులు ముందు వచ్చారు. మనం కూడా అదే రోజు వస్తాం పండగ. మనం ఏం చేస్తున్నామంటే పండగ దినాల్లో సమాధాన సంబంధమైనటువంటి దేవుని మాటలను తెలుసుకొని మేలు పొందాలి అనేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వస్తే సంఘం ఇలా ఉండదు. కానీ పండుగలకు వచ్చేటువంటి వారు ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులు పిల్లలతో ఏం చెప్తున్నారంటే, మనం కుటుంబంతో ఏం చెప్తున్నామంటే, మనం కూడా పండుగ చేసినాం రోజు అని ఈ కొడుకు ఈ కూతురుకు చెప్తున్నాము. అంటే ఏమని చెప్తున్నాను? నీ కొడుకు కూతురుకు తెలుసా పండుగకు వచ్చిన రోజు నువ్వు మారకపోతే, పండగైన మరుసటి రోజు, పండగైన మరుసటి ఆదివారం నువ్వు మందిరానికి రావట్లేదు, ప్రభు బలలో చేయి వేయట్లేదు, నీ ఇంట్లో బైబిల్ చదవట్లేదు, కుటుంబ ప్రార్థన జరగట్లేదు అంటే నువ్వు పండగ విశ్వాసం. పండగకు వచ్చావు. పండగకు వచ్చినప్పుడు మనం చేసే చూపించేటువంటి పద్ధతులు ఏంటంటే, మనం మన పిల్లలతో ఏమంటున్నామంటే, మన పండుగలు కూడా చేస్తున్నాం. పిల్లలకి ఏం నేర్పించినాం మనం? ఇది క్రిస్మస్, నేను చచ్చిపోయిన తర్వాత క్షమించండి, మీరు కావాలని కాదు, నేను కూడా చస్తాను, కానీ మీరు దిక్కులు చూడద్దు, నా వైపు చూడాలి. మీరు పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం అంటే, క్రిస్మస్ తప్పదు రై, ఒకవేళ తప్పదు కనుక మనం వ్యవసాయం కాదన్నట్టు అని పిల్లలకు ఆ మాట నేర్పించినాం. అది పరలోకం ఏం చేసుకొని పోదు. రెండవది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వారితో, మన ఇంట్లో పిల్లలతో ఏం చెప్తామంటే, మన పండుగ గట్టిగా చేస్తాం. రెండవది మనం ఏం చెప్తామంటే, మన చుట్టూ ఉన్న వారితో, మాకు వాక్యం తెలుసండి, ఈరోజు యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించిన మట్టలాదివారం, ఇదిగో మా ప్రభు యెరూషలేములో ప్రవేశించిన రోజని మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్తాం పండుగ రోజు. అది క్రిస్మస్ అయితే ఈరోజు ఎసమై పుట్టినరోజు మాకు కూడా వాక్యం తెలుసు అన్నట్లుగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో చెబుతాం. మరొక మాట మనం ఏం చెప్తాము అంటే, మేము యేసు వాళ్ళం అని
ప్రపంచానికి చూపించుకునేటువంటి ప్రయత్నం ఈ పండగ దినాల్లో జరుగుతుంది. ప్రమాణ జాగ్రత్తగా వినాలి. పిల్లలకు పండుగలు తప్పదు. చుట్టూ ఉన్న వారికి ఏమని మనం చెప్తున్నాము అంటే, మాకు వాక్యము తెలుసు, క్రిస్మస్ ఎప్పుడో తెలుసు, ఈస్టర్ ఎప్పుడో తెలుసు, గుడ్ ఫ్రైడే ఎప్పుడో తెలుసు అని చెప్తున్నాం. మూడవ విషయం, మేము వేసుకోవాలండి. ఎందుకు? ఇదిగో పండుగ రోజు మేము పోతున్నాం, ఇక నువ్వు వద్దన్నా మేము వేసుకోలేమే అని వారికి చెబుతున్నాం. మన మనస్సుతో మనం ఏం చెప్తున్నాం తెలుసా? నీకేం భయం లేదు, నువ్వు ఖచ్చితంగా పరలోకం పోతావు అని మన మనస్సుతో చెప్తున్నాం. చెప్పండి, ఖచ్చితంగా పరలోకం పోతామా? నీ మనస్సుకు నీవు సమాధానం చెప్పు. ఎందుకు ఇది నట్టాలి? ఎందుకే యేసు ఎందుకే వచ్చాడు? ఇదేగా ఈ నీ దినమందైనాను దండం పెట్టి చెప్తున్నాడు. మళ్ళా పండగకు నీవు నేను కలుస్తామో కలవమ్మో. ఈ నీ దినమందైనాను కొత్త బట్టల కొరకు ఆరాటపడవద్దు, బలులు అర్పించడానికి ఆరాటపడవద్దు. ఈ నీ పండగ దినమందైనాను వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారని చూడటానికి ఆరాటపడవద్దు. ఈ నీ పండుగ దినమందైనాను ఏం చేయాలి అంటే 42వ వచనంలో సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకెంతో రక్ష కట్టుకొని వాక్యం చెప్తున్నానని అనుకోవద్దు. సమాధాన సంబంధమైన సంగతులు ఈ రోజైనా తెలుసుకున్నాయి కదా. ఈ పండుగ రోజైనా నా భక్తి ఎలా ఉంది? ప్రభు దగ్గర కూర్చున్నాను, ప్రభు మాట్లాడుతూ ఉండగా నేను ఆ వాక్యానికి తగినట్లుగా ఉన్నాను. పరలోకానికి యోగ్యమైనటువంటి జీవితం నాలో నా అంతరంగంలో కనబడుతుందా అనే ఆలోచన. సమాధాన సంబంధమైన దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోయావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. నీవు దేవునికి ఎలా దూరం అయిపోయావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. నీ ఆత్మీయత ఎంత మోసకరమైనటువంటి స్థితిలో దిగజారిపోయిందో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడేమో. నువ్వు ఇలాగే కొనసాగితే నీవు ఎంత నిత్యత్వంలో ఎంత నష్టపోతావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సమాధాన ప్రభు ఎందుకు ఏడ్చాడంటే, అదే నేను యెరూషలేములో మీతో కలిసి పస్కాలో ఉండే చివరి పండగ ఇది అన్నాడు. వచ్చే శుక్రవారం ఆయన సిలువ వేస్తారు, వీళ్ళతో కలిసి ఆయన పండగ చేయడుక. దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. ఇది చివరి అవకాశం. నీతో నేను కలిసి పండగ చేసుకునే రోజు. వచ్చే శుక్రవారం నేను సిలువ వేస్తారు, నేను రాలేను, నీతో కలిసి పండగ చేయలేను. నీకు ఇక ప్రకటించడానికి వ్యక్తిగతంగా నాకు అవకాశం. కాబట్టి ఈ నీ దినమందైనాను, ఈ పండగ రోజైనా నువ్వెంత దూరం అయిపోయావో తెలుసుకుంటే, సమాధాన పడితే, లేక అంతరంగ జీవితాన్ని ప్రభువుకు అనుకూలంగా మార్చుకోగలిగితే దేవుడు తన కార్యాన్ని జరిగించినట్లేదు. చచ్చే వరకు పనులు ఉంటాయి. చచ్చే వరకు, సత్యం తర్వాత కూడా పని ఉంటుంది. అది ఏంటంటే నరకంలో ఏడ్చే పని. అర్థం అవుతుందా? అదే చచ్చే వరకు దేవునికి నువ్వు ఇవ్వాల్సినటువంటి సముచితమైనటువంటి స్థానం ఇస్తే, సత్యం తర్వాత ఏడ్చే పని నీకు దేవుని ఎక్కించి నువ్వు నేను సంపాదించుకునేది ఏది లేదు. జాగ్రత్త. పండగ రోజు ఆయన ఏడుస్తున్నారు. ఇది రెండవ కారణం. మొదటి కారణం, లేఖనాలన్నీ నెరవేరుతున్నాయి కానీ నువ్వు నమ్మక
రెండవ కారణం దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు. ఎన్ని క్రిస్మస్లు అయిపోయినాయి, ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి, ఎన్ని ఈస్టర్లు అయిపోయినాయి, ఎన్ని మట్టలాదివారములు అయిపోయినాయి. కానీ నువ్వు ఎక్కడ వేసిన దొంగలి? నువ్వు మళ్ళా రేపు వస్తావని వీడికి గ్యారంటీ. మీకు ఒక మాట చెప్పమంటారా? నిన్న శుక్రవారం ఒక ఆమె ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చారు. కొంతమంది వచ్చారు. ఒక ప్రార్థన చేస్తుంది. దాదాపు 30 కుటుంబాల పేర్లు ఆమె పెట్టి ప్రార్థన చేస్తే దాంట్లో 20 కుటుంబాల గురించి ఆమె చెప్పిన పదే చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ కుటుంబము నీ సన్నిధికి నడుచున్నట్లుగా సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసింది. ఈ కుటుంబం నీ సన్నిధికి నడుచున్నట్లుగా సహాయము, నమ్మిన వ్యక్తి యొక్క కుటుంబము దేవుని మందిరానికి ఆదివారం నడిచే విధంగా సహాయం చేయమని ఒక విశ్వాసి ప్రార్థన చేసే దౌర్భాగ్యం, ఒక సేవకుడు ప్రార్థన చేసే దౌర్భాగ్యం. ఇక దాన్ని మించిన నరకం ఇంకొకటి. మరి నువ్వు నమ్మకున్నా బాగును. మరి ఇంక ఏడ్పించే మనిషివి. ఏమిటి అది? ఏమిటి నీ ధైర్యం? ఏమిటి నీ క్రమం? ఏమిటి? ఆయన ఏడుపు కూడా నిన్ను కలిగించలేకపోతే అసలు నేనేమనుకోవాలి? పన్నెండు మందితో వెళ్ళాను. వాళ్ళు గ్యారెంటీనా? ఆ 12 మందిలో ఇంకొకరిని తప్పి చెప్తాను. కాబట్టి ఆయన ఎందుకు ఏడ్చాడు అంటే, నీకు ఇచ్చిన అవకాశాలు. పైన దసరా పండగకు వచ్చారు, యేసు వచ్చాడు, అప్పుడు తప్పించుకున్నారు. అలాగున తప్పించుకోడు. ఈ దసరా పండగకు దొరికారా? నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో, తెలుసుకోకపోతే నీకెంతో కీడు. ఆ కీడు మీరు తప్పించుకోలేకపోతున్నారు అని ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 3వ మాట, ఆయన ఏర్పాటు చేసిన పండుగలో ఆయననే చంపబోతున్నారు. ఇది ఆయన ఏడుపుకు 3వ కారణం. మొదటి కారణం ఏమిటి? మొత్తం వాక్యం తెలుసు కాబట్టి చర్చికి రాడట. ఇది యేసై ఎరవడానికి. ఇది మొత్తం తెలుసు, చర్చికి రావు. ఎవరు చెప్పాలి? నాకు మొత్తం తెలుసు. చర్చి నాకు ఎక్కర్లేదు, బోధకుడు నాకు ఎక్కర్లేదు, బైబిల్ నాకు ఎక్కర్లేదు అనే బ్యాచ్. కాబట్టి ఆయన ఏడ్చాడు. రెండవది అవకాశాలు, పండగలు. నువ్వు ఎట్లా ఆదివారాలు రాలేదు కాబట్టి పండగలప్పుడైనా నువ్వు వస్తావు. కాబట్టి ఆ పండగలు వచ్చినప్పుడైనా సమాధాన సంబంధమైన నీ సోకులు చూపించకు, నీ ఆర్భాటాలు చూపించకు, నీ యొక్క వేషాలు. నేను కూడా యేసోని అనేటువంటి వేషాన్ని పక్కన పడేసి సమాధాన సంబంధమైన పరలోకముతో నిన్ను మమేకము చేసేటువంటి ఆ దేవుడి యొక్క వాక్యాన్నైనా నీవు తెలుసుకొని ఎడల నీకు మేలు. అది కూడా నువ్వు ఈరోజు చేయట్లేదు. కేకలేసావు, నన్ను విడిచిపెట్టావు, తిరిగి ఎక్కడితో వెళ్ళిపోయావు, కాబట్టి నేను ఏడుస్తున్నా అన్నాడు. ఇక 3వది, ఆయన ఏర్పాటు చేసిన పండుగలో ఆయననే చంపబోతున్నారు. కాబట్టి ఆయన ఏడవలసి వచ్చింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. అది యెరూషలేమునకు వస్తున్నాడు ఆయన. ఈ గాడిద మీద ఎక్కి ప్రవేశిస్తాడు. వెళ్ళనై ఉండగా ఏమి శిక్ష? అనవచ్చుగా. ఏమిటండి?
పండగ ధర్మశాస్త్రమును రచించిన వాడిని, ధర్మశాస్త్రములో పండగలను ఏర్పాటు చేసినటువంటి వాడిని, సృష్టి అంతటికి ఆధారభూతుడిగా ఉన్నటువంటి వాడిని వారు మరణ శిక్ష విధించి ఏమిటండి మనుషుడు? విశ్వాసము లేని ఏమనాలి? నన్ను ఏమనాలి? ఈ వ్యక్తిని ఎంత గట్టిగా కరాఖండిగా బాప్టిజం దగ్గర ఏమని మాట పలికావు? చచ్చే వరకు నేను మందిరాన్ని చంపైన మందిరాన్ని వదిలేదు. యేసును చంపైనా మందిరంతో నాకేందండి? ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చి. దేశం మీద చర్చిలు కొదబడ్డాయా? అంతేగా. 1000 రూపాయలు ఇస్తే ఏ పాస్టర్ గాడు వెంట్రుకలు కట్ చేస్తాడు, బర్త్డే చేస్తాడు? అంతే ఈరోజు ఉన్న పద్ధతి. నాకంటూ ఒక కాపరి కావాలి, నాకంటూ ఒక బోధ కావాలి, నాకంటూ ఒక క్రమం ఉండాలి. మనం వెళ్తున్నాం, 12 మందితో చెప్తున్నాడు. ఇంకెవరున్నారు? ఆయన గుండె బాధ వినగలిగినటువంటి వారు 12 మంది. వెళ్తున్నాం, జాగ్రత్త. ఎందుకంటే నన్ను చంపుతారు, మీరు చెల్లా చెదరవుతారు. ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు మీరు, కానీ నన్ను చంపుతారు. మీ పరిస్థితి ఏమిటి? మీ విశ్వాసాన్ని ఎలా కాపాడు? ఏం చేశాడు? పేతురు ఏం చేస్తాడో ఆయనకు తెలుసు. ఎందుకంటే కాపరి పేతురుని దూరం అయిపోతే పేతురు ఇసుక అలా వెనక్కి వెళ్ళిపోతాడేమో. యాకోబు కోపం గలవాడు, కత్తి పడతాడేమో. ఫిలిప్పు లెక్కలేసినవాడు, ఆయన ఏదో చూసుకుంటాడో ప్రభుకు తెలుసు. తోమా అసలు నమ్మనే. ఈ 12 మంది ఏమైపోతారు? ఏం చేస్తాడు? ప్రభు నేర్పిస్తున్నాం, ఆయన చంపేస్తున్నాం. నువ్వు సుఖంగా ఉన్నావు, నువ్వు గెలిచినవానిగా అందరి ముందు నువ్వు నేను గెలిచిన వ్యక్తిగా ఉన్నావు. ప్రభువును చంపేసి నువ్వు గెలిస్తే లాభం ఏమిటి? నువ్వు చచ్చి ప్రభువు గెలిస్తే అప్పుడు పరలోకంలో ఫలం. ప్రభువును చంపి నువ్వు గెలిస్తే ఏ లాభము? పెళ్లి చేసుకుంటుంది. ఏం పెళ్లి? పరిశుద్ధ వివాహం. ఏంటి ఆ పేరు వినగానే పక్కన ఉన్న వాళ్ళందరూ గదిగా ఉన్నారు. పరిశుద్ధ వివాహం. పాస్టర్ పోయిన వెంటనే విందు మందు చిందు. తినేసే పెద్ద లాగ్ ఏమిటంటే పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది కాబట్టి డ్యాన్సులు చేయొద్దా, ఎగరొద్దా, ఇంకొద్దా. ప్రభువును చంపి నువ్వు ఎగిరితే లాగం ఏమిటి? ఇదా భక్తి? చంపలేరు ఆయన్ను. ఆయన ఎంత ఏడ్చాడు ఎరికేనా? నీ పెళ్లి రోజు నీ బంధువులు ఎవరో యేసు ప్రభుని ఎదిగిన వారు వచ్చారని ఆ పెళ్లిలో వాక్యం చెప్పాల్సినటువంటి ఆ సేవకుడు పెళ్లి వాక్యాన్ని పక్కన పెట్టి యేసే రక్షకుడు, యేసు ద్వారా తప్ప పరలోకానికి మార్గం లేదని నెత్తి నోరు కొట్టుకొని చెప్తే ఆ గంట దాటిన తర్వాత నువ్వు డీజే పెట్టి యేసును చంపేస్తుంది, సువార్తను చంపేస్తుంది. మనకే తెలియాలి. ఆ పెళ్లి పత్రిక మీద పరిశుద్ధ వివాహం అని ఎందుకు రాసుకున్నాను? నా పేరు కూడా రాయలేదు. అబ్బో సారు నీ పేరు రాయకుంటే ఎట్లా అని కొంతమంది వచ్చి నా పేరు ఆ పెళ్లి పత్రికలో జరగబట్టింది. ఎందుకు పేరుకి ఏమొచ్చింది? ఏసైనా చంపేనాక
అదేదో నాకు పెద్ద గౌరవం ఇచ్చినట్టు. నువ్వు నాకేం గౌరవం లేదా? నా హృదయాన్ని ఖాయం చేస్తుంది పెళ్లి రోజు. ఇంట్లో జరిగిన ఏ కార్యక్రమాలు, పెళ్లికి ఉండింది, ఇప్పుడు ఎంట్రుకల కార్యక్రమానికి డీజే పెడుతున్నారు, బర్త్డేలకు డీజేలు పెడుతున్నారు. ప్రభువును చంపడం కాదా? ఏంటండి? ఆయన నేర్పించి ఏం సుఖపడతాం? జాగ్రత్త, ప్రతి చోట ప్రభువును బ్రతికించే విశ్వాసగా ఉండాలి. ప్రభువు కొరకు బ్రతికే విశ్వాసగా. అంతేగాని ఆనందశ్రీ వికృత ఆనందం ఏమిటి? ప్రభు 11 మందితో చెప్పాడు, వారిని ఏకాంతంగా తీసుకొని వెళ్ళి చెప్పాడు. ఏమని అంటున్నాడంటే, యెరూషలేమునకు వెళ్ళనప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గం ముందు వారితో ఇట్లా, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడు, వారాయనకు మరణ శిక్ష గ్రహించారు. వాక్యం తెలుసు, కానీ ప్రభువును చంపారు, వాక్యాన్ని చంపేస్తారు. అయిపోయింది. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి తక్కువైపోయాడు. బాప్తిసం తీసుకున్నాడు, తక్కువయ్యాడు. నీకు ఎప్పుడైనా బైబుల్ నాకు అర్థం కావాలి, నేర్చుకోవాలనే ఆశ పుట్టింది ఎప్పుడైనా? బ్రాహ్మణు ఎవడో ఏదో చెప్పుకుంటాం, వాళ్ళతో మనకేంది? మనకు ఆ ఇంటోడు ఏం చేస్తున్నాడు, ఈ ఇంటోడు ఏం చేస్తున్నాడు, ఆయన ఎట్లా పొందు పెట్టాలో ఈయన ఎట్లా, ఇంతే. దేవుని వాక్యం నేర్చుకుందాం, 4 మాటలు చదువుకుందాం బైబుల్లో. ఇది లేదు, ఏం సాధించు? ప్రభువును హత్య చేయడం కాక ఇంకేమిటి? వీటన్నిటికీ కారణం చెప్తాను ముగింపు. ఆయన నేర్పిస్తే మనకు వచ్చే పర్యవసానాలు ఏమిటి అని అంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం. అది చెప్పకపోతే మనకు దాని విలువ అర్థం కాదు. లూకాసు వార్త 19వ అధ్యాయం ఆయన నేర్పిస్తే ఎలా అంటే, లేఖనాలు నెరవేర్చబడుతూ ఉన్నప్పటికీ నువ్వు నమ్మలేదు చూడు, దాన్ని బట్టి దేవుడు నేర్పిస్తే దేవుడు ఇచ్చిన అవకాశాలలో సమాధానకరమైనటువంటి, కనీసం పండగలప్పుడైనా దేవుని యొక్క వాక్యం విని నువ్వు దేవునితో సమాధాన పడేటువంటి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా ఆగము చేసుకొని దేవుణ్ణి నేర్పిస్తే, మూడవది ఆ పండుగను ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి చంపి దేవుణ్ణి నేర్పిస్తే మనకు వచ్చేటువంటి పర్యవసానం ఏమిటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం నాతో చెప్పండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, దేంట్లో కలిపేస్తారు? అయిపోయింది కథ. తేల్ కథం దుకా నంబర్. ఆయన నేర్పిస్తే మొదటిగా ఏం జరుగుతుంది అంటే, నిన్ను అనేటువంటి మాట, నిన్ను సాతాను కట్టి పడేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ సాతానుతో కట్టబడ్డాడు. తెంపుకోవడం మీ వశం కాదు, తెంపుకునే అవకాశం కూడా, ఆ శక్తి కూడా మీకు లేదు. ఎప్పుడు వస్తుంది? కింద మీద పడి తప్పైన కుమారుడు ఏ విధంగా చినిగిన బట్టలున్నా, చింపిన చుట్టున్నా, వాసన కొడుతూ ఉన్నా, కనీసం సావక ముందు దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం అని ఆ పందుల దగ్గర నుండి లేచి నువ్వు వస్తే తప్ప ఇక వేరే ఛాన్స్ మనకు లేదు. ఒకవేళ అలాగున కూడా నువ్వు రాకుండా నేను ఇంతే అని
తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వ్యక్తుల గురించి ప్రభు చెప్పేటువంటి మాట, నీ శత్రువు ఏం చేస్తాడంటే నిన్ను నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని వైపులా నిన్ను అరికట్టి దాని 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 భావం మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నువ్వు ప్రభు దగ్గరికి రాదు, అన్ని వైపులా నిన్ను లాక్ చేసి పడేస్తాడు. యెరూషలేముకు జరిగింది. ఇది కథ కాదు, చరిత్ర. యేసు ప్రభు 33.5 సంవత్సరాలకు సెలవు వేయబడ్డాడు. ఆ తర్వాత 33 ఏళ్లకు యెరూషలేము నేలమట్టం అయింది. టైటస్ అనేటువంటి రోమా సైన్యాధిపతి యెరూషలేమును ముట్టడి వేశారు. జరిగిన సంఘటన చరిత్ర చెప్తున్నాను. యెరూషలేమును ముట్టడి వేశాడు, చుట్టూ కట్టు కట్టాడు. యెరూషలేములో ఉన్నటువంటి వారు బయటికి రాకుండా, యెరూషలేములోనికి నీరు ఆహారము పోకుండా చుట్టూ ముట్టడి వేసి యుద్ధము ద్వారా ఆకలితో 11 లక్షల మందిని చంపాడు. ఎన్ని లక్షల మందిని? క్రీస్తు శకం 70లో ఇది జరిగింది. యెరూషలేము యేసును ఏడ్పించింది. కాబట్టి యేసు యొక్క ప్రవచనం, యేసు చనిపోయి తిరిగి లేచిన 35 సంవత్సరాలకు నెరవేర్చబడింది. యెరూషలేము దిబ్బ అయింది. ఇంకో మాట చెప్పమంటారా? ఎప్పుడైతే టైటస్ అనేటువంటి సైన్యాధిపతి యెరూషలేమును దిబ్బ చేశాడో, ఆ ఊళ్ళో బ్రతుకు దేవుడు అని ప్రాణాలు అరచరికలో పెట్టుకునేటువంటి ఒక్కరు యెరూషలేములో లేరు. ప్రపంచ దేశాలన్నిటికీ చెదిరిపోయినారు. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఒక్కరు కూడా లేరు. 1948లో మరలా ప్రపంచ పటంలో యెరూషలేము అనే దేశం గుర్తించబడింది. 70 క్రీస్తు శకం 70, 1948 ఎన్ని వందల సంవత్సరాలు వాళ్ళు ఊరు లేని పక్షుల తీరు, బిచ్చగాళ్ళ తీరు వెళ్ళిపోయినారు. మనం ఊహించుకుంటే అర్థమైపోతుంది. యెరూషలేము ముట్టడి వేసి అలాగిన సర్వనాశనం అయింది. అదే నేను చెప్తున్నాను. నువ్వు ఆత్మీయంగా ప్రభువును నమ్మాను అని అనుకుంటూ వాక్యానికి, క్రమానికి, ప్రార్థనకు విలువనివ్వకుండా లోకానికి, మన పనులకు, మన చుట్టూ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, వాళ్ళతోనే నా జీవితం అని, వాళ్ళ ద్వారానే నేను ఎక్కువగా లైమ్ లైట్ లోకి వస్తాను, కనబడతాను, పెరుగు సంపాదించుకుంటాను, ఆస్తులు సంపాదించుకుంటాను అని అనుకుంటూ అలాగే నువ్వు తిరిగితే జాగ్రత్త. యెరూషలేము నేలమట్టమైనట్టు మన జీవితం నేలమట్టం అవుతుంది. రెండవది జాగ్రత్తగా వినండి, మన పిల్లల జీవితం నేలమట్టం అవుతుంది. అందుకే అన్నాడు జాగ్రత్తగా. ఆ పదం మన బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి. నిన్ను అరికట్టి, 43వ వచనం చూడలేదు, నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, తర్వాత నీ పిల్లలకు ప్రభు అవకాశం దొరుకుతుందో దొరకదు. నువ్వు పోతావు, నీ పిల్లలు పోతారు. నీ వంశం క్రీస్తు వంశంలో లేకుండా పోతుంది. బబులోను రాజు యెరూషలేమును నిప్పు పెట్టి కాల్చాడు. అది మొదటిసారి యెరూషలేము పాడైంది. రెండవసారి రోమా చక్రవర్తి టైటస్ యెరూషలేమును నేలమట్టం చేశాడు. నేలమట్టం చేసి ప్రభు దగ్గర, మీకు వాక్యం గుర్తుంటే అర్థమవుతుంది, యెరూషలేముకు ఒకసారి వచ్చాడు. వచ్చినప్పుడు శిష్యులు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, యేసయ్య చూడు, ఈ మందిరం ఎంత అందంగా చక్కగా రాళ్ళ మీద రాళ్ళు పేర్చబడి ఎంత అందంగా కట్టబడిందో చూడని అన్నారు. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ మందిరం యొక్క కట్టడంలో రాతి మీద రాతి ఒక్కడి కూడా నిలబడదు అన్నాడు. వాళ్ళకందరికీ ఆశ్చర్యమైంది. ఇదేంటి ఈయన ఎలాగ అంటున్నాడు? టైటస్ కాలంలో అది నిజం అయింది. ఎలా అంటే, ఆ మందిరము కూలగొట్టిన తర్వాత, కూలగొట్టు ఉన్న ఆ సందర్భంలో బండ మధ్యలో సొలొమోను కట్టినప్పుడు మొత్తం మందిరాన్ని బంగారుతో స్థాపకం చేశాడు.
బండ మధ్యలో కూడా ఏమున్నది? బంగారం. టైటస్ చక్రవర్తి ఏం చేసిందంటే ఆ బండ మధ్యలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకోవడానికి రాయిని తీసేశాడు ఆయన. రాయి మీద రాయి ఉంచలేదు. ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది. కాబట్టి జాగ్రత్త. ఆయన ఏడ్పిస్తే ఏమవుతుందంటే సాతాను నీ చుట్టూ ముట్టడి వేస్తాడు. ఆల్రెడీ మన కుటుంబాలు అలాగున ఉన్నాయి. దయ్యం చేతుల్లో ఉన్నాయి. దేవుని చేతిలో మనం పట్టు కోల్పోయినాం. జాగ్రత్త. నీకు గ్యారెంటీ ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే క్రమం లేదు కదా. ఈ సేవకుడే ఈయన ఆదివారం వస్తాడా అని అడిగితే ఏమండి వాళ్ళ పనులు ఎన్నో ఉంటాయి అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది నాకు. ఆయన వస్తాడా ఆదివారం మందిరా? ఏమో వాళ్ళ పనులు ఉంటాయి. పనులు వీలైతే ఏమి డైరెక్టర్ చెప్తే అయిపోయింది ఈయన కథ. వీడేం లెక్కన ఈ ఊరు అయింది ఏమన్నా కాదు కదా. ఏమైనా చేసేయచ్చు. ఆ స్వేచ్ఛ ఉంటుంది. క్రమం అయితే దాన్ని నేర్పిస్తున్నాం. కాబట్టి జాగ్రత్త పడండి. వాక్యం తెలిసి ఇల్లు ఆగమవుతున్నా ఏమి స్పర్శ లేదు. వాడన్నా ఎటన్నా కావాలి. నాకు వాక్యం వద్దు కొని ఇల్లంతా ఎటన్నా పోను. ఏం సంపాదించు? కనీసం నువ్వు ఒక్కడివైనా భక్తుడిగా కనబడతావేమో అని అనుకుంటే తండ్రికి లేదు. కాబట్టి వెనకున్న పెట్టే కూడా భక్తి నా దారి రహద. నాకెవడండి చెప్పలేదు? నీకెవడు చెప్పలేడు. యేసు కూడా చెప్పలేకపోయాడు. 11 మందితో రిటర్న్ వెళ్ళిపోయాడు. మరి పరలోకానికి తలవంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఆయన ఏడుస్తున్నాడు నిన్ను చూసి. 12 మందితో వచ్చాడు. 12 మందితోనే వెళ్తున్నాడు. ఆ గొప్ప సమూహం వల్ల లాభం ఏమి? వాళ్ళు బట్టలు భరించారు. ఏం లాభం? కానుకలు ఇచ్చారు. ఏం లాభం? ఆ కానుక నేను పరలోకాన్ని చేర్చలే. ఆయన ఏడుస్తున్నాడు, నేను ఏడిపిస్తున్నాను. 3 కారణాలు. ఏ కారణాన్ని బట్టి నీ జీవితంలో ఆయన ఏడుపు ఉందో క్షమాపణ అడుక్కో. వాక్యం తెలిసి కూడా దేవుని ముఖాన్ని చూడలేదు. అంత గర్వమైందా? నీ దేవుడు అంత చులకనైపోయాడా? అంత చేతగాని వాడైపోయాడా? నీవే నీ దేవుని కన్నా గొప్పవాడివి అయిపోయావా? కనీసం పండుగ రోజు ఈ దినమందైన సమాధాన సంబంధమైన సమాచారము నువ్వు తెలుసుకొని సమాధాన పడకపోతే ఇన్ని పండుగలు పోతున్నాయి. పండగ పోయిన మరుసటి ఆదివారం నువ్వు కనబడదు. ఏడుస్తున్నాడా ఆయన? పండగకు వచ్చావు, తర్వాత ఏమైంది? అయిపోయిందా నీ బతుకు? నీ విశ్వాసం, నీ క్రమం? ఏడుస్తున్నాడు ఆయన. పండుగను ఏర్పాటు చేసిన ఆయననే చంపి మనం కూడా చంపేస్తున్నాం. నమ్మాం కానీ ఆయనను చంపుతున్నాం. ఎక్కడ సాక్ష్యం లేదు. ఈ లేస్ వల్ల మనోళ్ళ అని లోకమంతా తొండి విండైపోతుంది. అన్ని చోట్ల మనమే. గుడి దగ్గర, మసీద్ దగ్గర, అన్ని చోట్ల మనమే. ప్రభు దగ్గర లేము, వాక్యం దగ్గర లేము, కుటుంబ ప్రార్థన దగ్గర లేము. జాగ్రత్త. మనం దేవునితో
శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం. సైతానుతో స్నేహాన్ని పెంచుకొని దేవుణ్ణి ఏడిపిస్తున్నాం. ఆలోచించు. 2 చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా, బాగుపడు. ఇంతవరకు నష్టపోయింది చాలు. ఆయన కన్నీళ్ళ ద్వారా మన మీదికి తెచ్చుకున్నటువంటి శాపం ఇక చాలు. పశ్చాత్తాపడితే తండ్రి తన కొడుకు స్నానము చేయించినట్లుగా, ఉంగరము, వస్త్రాలు, చెప్పులు తొలగించి విందు చేసినట్లుగా నీకు నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. ఎందుకు నన్ను ఏడ్పించావని ప్రశ్నలు వేయడు. ప్రభు ఇక మార్గం చాలు, ఇంకా చాలు నాయన, నువ్వు ఇచ్చిన అవకాశాలని. ఎన్ని పండుగలు దాటినా నా జీవితంలో, నా ఇంట్లో మార్పు లేని వాడిగా నేను బండలాగా ఉన్నాను. నన్ను క్షమించని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు యొక్క